వచ్చేస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారు అండి. చెప్పండి. నేనండి, భారతమని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో పుట్టినాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాను. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. అమ్మా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్ని చూపించావా? సుధా, సుధా, ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నిన్ను కంగారు పెట్టడం ఎందుకని. సర్లే అమ్మ, హాస్పిటల్కి వెళ్దాము. కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే, కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ. ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఆమెకు ఎంతసేపు అయిందని వచ్చి? అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, నాకెందుకు చెప్పలేదు? నిన్ను అడిగేది, నెల నెల డబ్బులు పంపిస్తున్నా, ఏం చేస్తున్నావు? ఇల్లు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పారు, మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంకుకి వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కదా. ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసి రండి. నేనున్నాను, నీకేం కాదు. బాధపడకమ్మా, నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదని తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే.
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమ లేదు. నా కోడలున్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ధరించాలి? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు. సుధా, సుధా, అమ్మ ఎక్కడ? ఎప్పుడు అమ్మ ఎక్కడ? సుధా, నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు. నువ్వే అదా ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం మౌనికం చేసింది. నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవాడినే? తనలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించమంటే నన్ను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది మా అమ్మ. అలాంటి మా అమ్మని గెంటేశా. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ. తెచ్చుకుంటున్నానని గ్రహించలేకపోయాడు. తప్పు చేశాను, నన్ను క్షమించండి. వెళ్ళి అత్తే గారి తీసుకొద్దాం. Yeah.
నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. నువ్వు ఎలా అవుతున్నావే? ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం. అంతేగాని రోగాలు రావాలని, వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు కనిపెట్టాలని అనుకో. జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మన ఇంటికెళ్ళాం. కళ్ళ ముందు బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు నిద్రపుచ్చే తల్లిని చూసిన వాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పాలు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు